హీరోయిన్ సంగీత భర్త ఎవరో తెలుసా? తెలుగులో స్టార్ సింగర్. ఆయన పాడిన సూపర్ హిట్ పాటలు వింటే ఆశ్చర్యపోతారు. సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల ప్రేమ కథలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి. షూటింగ్లలో పరిచయం అయ్యి ప్రేమలో పడిన జంటలు చాలా మందే ఉన్నారు. కానీ కొందరి లవ్ స్టోరీలు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అసలు ఊహించని చోట పరిచయం, అనుకోకుండా మొదలైన సంభాషణ, ఆ తర్వాత స్నేహం, చివరకు పెళ్లి. అలాంటి అందమైన ప్రేమ కథల్లో హీరోయిన్ సంగీత, ప్రముఖ గాయకుడు క్రిష్ లవ్ స్టోరీ కూడా ఒకటి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సంగీతే మొదట క్రిష్ ను చూసి ఇష్టపడిందట. అంతేకాదు ఆయన తన భర్త కావాలని మొదటి చూపులోనే అనుకుందట. ఈ విషయాన్ని స్వయంగా సంగీత గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా ఖడ్గం సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ అప్పట్లో ఎంతో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఒక్క సినిమాతో సంగీతకు టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా వరుస అవకాశాలు అందుకుంది. ఇక దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తల్లి, అక్క, ముఖ్యమైన సహాయ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే సంగీత సినీ ప్రయాణం గురించి చాలా మందికి తెలుసు, కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ముఖ్యంగా ఆమె భర్త ఎవరు, ఆయన ఏం చేస్తారు అనే విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. సంగీత భర్త మరెవరో కాదు, దక్షిణాది సినీ పరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ క్రిష్. ఆయన పూర్తి పేరు క్రిష్ కుమార్. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో వందలాది పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. ఇక మెలోడీ పాటలు అయినా, రొమాంటిక్ సాంగ్స్ అయినా, ఫాస్ట్ బీట్స్ అయినా తన ప్రత్యేకమైన గొంతుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ స్వరపరిచిన తమిళ చిత్రం ఉన్నాలే ఉన్నాలేలోని జూన్ పోనా పాటతో క్రిష్ కు భారీ గుర్తింపు వచ్చింది. ఆ పాట అప్పట్లో దక్షిణాది అంతటా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా ఎన్నో హిట్ పాటలు పాడుతూ స్టార్ సింగర్ గా ఎదిగారు. గాయకుడిగానే కాదు, కొన్ని సినిమాల్లో నటుడిగాను కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇంత పెద్ద సింగర్ తో సంగీత ప్రేమలో ఎలా పడింది, వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది అనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సంగీత గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ కథను ఎంతో సరదాగా చెప్పుకొచ్చింది. ఒక అవార్డు వేడుకలో మొదటిసారి క్రిష్ ను చూశానని తెలిపింది. ఆ కార్యక్రమంలో ఉత్తమ గాయకుడిగా క్రిష్ కు అవార్డు అందించే అవకాశం తనకు వచ్చిందట. అప్పటి వరకు క్రిష్ గురించి తనకు పెద్దగా తెలియదని, అసలు గాయకుల గురించి కూడా అంతగా అవగాహన ఉండేది కాదని చెప్పింది. కానీ క్రిష్ స్టేజ్ పైకి వచ్చిన క్షణంలోనే ఆయన వ్యక్తిత్వం తనను ఆకట్టుకుందని తెలిపింది. అవార్డు తీసుకుంటూ ఆయన మాట్లాడిన తీరు, ఆయన కాన్ఫిడెన్స్, ఆయన చిరునవ్వు అన్నీ తనకు బాగా నచ్చాయని చెప్పింది. అంతేకాదు ఆయనను చూసిన వెంటనే తన తల్లితో సరదాగా ఒక మాట చెప్పిందట. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే చేసుకోవాలి, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని చెప్పానని సంగీత నవ్వుతూ గుర్తు చేసుకుంది. అప్పుడు ఆమె తల్లి అతను నీకంటే చిన్నవాడేమో అని చెప్పిందట. కానీ సంగీత మాత్రం అలా కాదేమో అని అనుకుందట. ఆసక్తికరంగా అదే రోజు తర్వాత జరిగిన ఒక డిన్నర్ పార్టీ వాళ్ళ జీవితాన్నే మార్చేసింది. ఆ సాయంత్రం ఒక కామన్ ఫ్రెండ్ ఏర్పాటు చేసిన విందుకు సంగీత వెళ్ళింది. అక్కడ అనుకోకుండా క్రిష్ కూడా వచ్చారు. ఇద్దరు ఒకే టేబుల్ దగ్గర కూర్చోవడంతో మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అప్పుడు సంగీత అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మీ వయసెంత? ఈ ప్రశ్నకు క్రిష్ నవ్వుతూ నేను 1977లో పుట్టాను అని సమాధానమిచ్చారట. అది విన్న వెంటనే సంగీత తన తల్లి వైపు తిరిగి, చూసావా నాకంటే 2 ఏళ్లు పెద్దవాడు అని చాలా సంతోషంగా చెప్పిందట. ఆ రోజు తర్వాత ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదట కాల్ చేసింది కూడా సంగీతే. తనకు క్రిష్ చాలా నచ్చడంతో తానే మాట్లాడటం ప్రారంభించానని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం వేగంగా ప్రేమగా మారింది. ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ చాలా తక్కువ సమయంలోనే మంచి అండర్స్టాండింగ్ ఏర్పడిందట. ఇక పరిచయమైన కేవలం 3 నెలల్లోనే ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత మరో 5 నెలల్లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వివాహం తర్వాత మళ్ళీ అదే అవార్డు కార్యక్రమానికి జంటగా హాజరయ్యారు. అప్పుడు సంగీత స్టేజ్ పైనే నిర్వాహకులను ఉద్దేశించి నాకు వరుడిని కనుగొన్నందుకు మీకు థ్యాంక్ యూ అంటూ
సరదాగా చెప్పిందట. ఇక ఆ మాట విన్న వాళ్ళంతా పెద్దగా నవ్వేశారని కూడా గుర్తు చేసుకుంది. ప్రస్తుతం సంగీత, క్రిష్ దంపతులు ఎంతో ఆనందంగా తమ కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి ఒక అందమైన కుమార్తె కూడా ఉంది. ఇద్దరు తమ కెరీర్ ను కొనసాగిస్తూనే కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది. సంగీత సినిమాల్లో బిజీగా ఉండగా క్రిష్ సంగీత కార్యక్రమాలు, సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఎలాంటి వివాదాలకు దూరంగా చాలా సింపుల్ గా జీవించే సెలబ్రిటీ జంటల్లో వీరిద్దరూ ఒకరిగా చెప్పొచ్చు. మొత్తానికి మొదటి చూపులో నచ్చిన వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకోవడం, ఆ పరిచయం అందమైన దాంపత్యంగా మారడం నిజంగానే సినిమాల్లో చూసే ప్రేమ కథలా అనిపిస్తోంది. అందుకే సంగీత, క్రిష్ లవ్ స్టోరీ గురించి తెలుసుకున్న తర్వాత చాలా మంది అభిమానులు కూడా ఈ జంటను ప్రశంసిస్తున్నారు. మరి సంగీత, క్రిష్ జంట మీకు ఎలా అనిపిస్తుంది? సంగీత నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? అలాగే క్రిష్ పాడిన మీ ఫేవరెట్ పాట ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక ఇలాంటి ఆసక్తికరమైన సినీ విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.